రాజశేఖర్ రెడ్డి గారిని ఫ్యాక్షనిస్ట్ అంటారా? ఆకాశం వైపు ఉమ్మి వేస్తే అది ఎవరి మొహం మీద పడుతుందో తెలుసా? ఒకనాడు ఫ్యాక్షన్ రాయలసీమకు నిలయంగా ఉండేది. కానీ వైఎస్ఆర్ గారు జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యను, ఉపాధిని ప్రజలకు చేరవేసి ఫ్యాక్షనిజాన్ని అంతం చేశారు. అది అందరికీ తెలిసిన సత్యం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గ్రామ సచివాలయాల నుండి 18 మెడికల్ కాలేజీల వరకు జరిగిన అభివృద్ధిని ఎవరు కాదనలేరు. కేవలం రాజకీయ విమర్శలతో ఆయనపై నిందలు వేయడం ఎంతవరకు సమంజసం? అసలు ఫ్యాక్షనిజం ఎవరు చేశారు? 1987 సంవత్సరం తర్వాత కదా ఈ రాజకీయ క్రీడ మొదలైంది. ఈ చరిత్ర తెలిసిన వాళ్ళు ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదం. రాచమల్లు గారి ఈ ఆవేదనపై మీరేమనుకుంటున్నారు? నిజమైన అభివృద్ధిని ఎవరైనా గుర్తిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సుల్లో తెలియజేయండి. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి గారిని ఫ్యాక్షనిస్టుగా, నరహంతకుడిగా చిత్రీకరించడం ముమ్మాటికి తప్పు. ఆయన గొప్ప మానవతావాది. ఆయన బలం, ఆయన హృదయ విశాలత, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్, 108, 104, అంబులెన్స్ సేవలు వంటివి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆసరాగా నిలిచారు. రైతులకు వ్యవసాయంపై ఆసక్తి పెంచి పిల్లలకు విద్యను అందిస్తే ఫ్యాక్షన్ తగ్గుతుందని నమ్మి దానికి అనుగుణంగా పథకాలను రూపొందించి రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షనిజాన్ని తగ్గించేందుకు అవిశ్రాంత కృషి చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోకుండా అందరినీ కలుపుకుంటూ ఫ్యాక్షన్ నాయకుల మధ్య రాజీ కుదిర్చి శాంతిని నెలకొల్పారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దాడి చేయరని, ప్రజా సమస్యలపైనే మాట్లాడతారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు స్పష్టం చేశారు. వివేకానంద రెడ్డి గారి హత్యతో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదని, సిబిఐ దర్యాప్తు తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు వేయడం దుర్మార్గమని రాచమల్లు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అమ్మఒడి, నాడు నేడు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు వంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు వివరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కొన్ని మీడియా సంస్థలు వైఎస్ఆర్ కుటుంబంపై చేస్తున్న అసత్య ప్రచారాలను రాచమల్లు ఖండించారు. గతంలో రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కూడా భాగస్వాములేనని, ఆ విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు ప్రవచనాలు చెప్పడం హాస్యాస్పదమని రాచమల్లు వ్యాఖ్యానించారు. రాజశేఖర రెడ్డి గారిని నిందించేవారు ఆకాశం వైపు ఉమ్మి వేస్తే అది తమ మొహాల మీదే పడుతుందని గ్రహించాలని రాచమల్లు హెచ్చరించారు. తన తండ్రి రాజశేఖర రెడ్డి గారిని మరియు సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే రాజారెడ్డి గారిని ప్రత్యర్థులు ఇంతలా అవమానిస్తుంటే వారసురాలునని చెప్పుకునే షర్మిలమ్మ గారు ఎందుకు మౌనంగా ఉన్నారని, ఆమె బయటకు వచ్చి నిరసన తెలపాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీతో స్నేహం చేయడం వల్ల వైఎస్ వంశ ప్రతిష్టను వారే దిగజారుస్తున్నారని తక్షణమే స్పందించాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు సూచించారు. ఇంకా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే వినండి. రాష్ట్ర ప్రజలందరికీ ప్రొద్దుటూరుని వేదికగా చేసుకుని హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నా విజ్ఞప్తి, రాష్ట్ర ప్రజలందరినీ కూడా గమనించమని, నేటి రాజకీయాలను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తా ఉండే నింద ఆరోపణలను గమనించమని రెండు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ నేపథ్యంలోనే ఈ పాత్రికేయుల సమావేశాన్ని కూడా నిర్వహిస్తా ఉన్నా. నేను ఒక 4-5 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి విజయవాడ నుంచి మాట్లాడినారు. ఆయన ఎప్పుడు మాట్లాడినా గానీ మా రాజకీయ ప్రత్యర్థులను కించపరిచేదానికి గాని, హీనపరిచేదానికి గాని
వ్యక్తిగతమైనటువంటి వారి కుటుంబ జీవిత విషయాలపైన చేసే విధంగానే ఆయన జీవితంలో ఒక్కసారి మాట్లాడాడు. ఆయన ఎప్పుడు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించినా ఈ ప్రభుత్వం చేస్తా ఉండే తప్పులను, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు, వారి కుటుంబ విషయాలు, ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరుస్తోంది, నెరవేర్చలేదు, నిరుద్యోగుల సమస్య ఏ విధంగా ఉంది, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, సంక్షేమ పథకాలు అందక మహిళలు ఏ విధంగా ఉండారు, ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది తదితర అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి ఏవైతే చురకలు అంటించాలనో, ఏమైతే సత్విమర్శ చేయాలనో అవి మాత్రమే చేస్తాడు. మొన్న కూడా అట్లే మాట్లాడినాడు ఆయన. చాలా విషయాలు ఈ ప్రభుత్వం చేస్తా ఉండే తప్పులను, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉండే విషయాలను ప్రస్తావిస్తూ మాట్లాడినాడు. 100 విషయాలలో 99 విషయాలు ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడి ఒక్క విషయాన్ని మాత్రం తనను పదే పదే గొడ్డలి పార్టీ అని, అతని హింసావాది అని, వివేకందరెడ్డిని చంపినాడని రకరకాలుగా ఆయన వ్యక్తిత్వం పైన దాడి చేస్తూ ఆయన చేయని తప్పులను, నేరాలను కూడా ఆయన కుటుంబానికి, వంశానికి అంటగట్టుతూ పలుమార్లు మీరు మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రబుద్ధులు ఆ ప్రెస్ మీట్ లో ఒకసారి ఒక్క మాట చెప్పినాడు ఆయన. నేరేగన హింసావాదినైతే, రక్తాన్ని మరిగే పులి లాంటి వాడిని అయితే మరి 5 సంవత్సరాలు నేను పదవిలో ఉన్నాను కదా, మరి మా అబ్బను చంపిన, రాజారెడ్డి చంపిన వాళ్ళపైన నేను పగ తీర్చుకునే క్రమంలో వారిపైన దాడి చెయ్యనా? మరి వారి ప్రశాంతంగా జీవితాన్ని పులిందల్లో గడుపుతున్నారు అంటే గన నేను హింసను ప్రేరేపించేవాడిని కాదు, అహింసావాదిని, ఆదర్శవంతమైన రాజకీయాలు చేయాలనే మనస్తత్వం కలిగిన వాడిని అని తన్ను తాను చెప్పుకున్నాడు. ఇది నిజమా కాదా ప్రజలారా? నిజంగా ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగినప్పుడు గాని, వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు గాని, ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళ అబ్బను చంపిన, జగన్మోహన్ రెడ్డి గారి అబ్బను చంపిన వారిని, లేకుంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ నాయను చంపిన వారిని రాజశేఖర రెడ్డి గాని ఈ 10 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునేదానికి దాడి చేయలేరా? తుదముట్టించలేరా? మరి స్వేచ్ఛగా వాళ్ళు తిల్లాడుతున్నారంటే కారణం వారి ఆలోచనే చేయలే. బీటెక్ రవే ఒక పాత్రికేయుల సమావేశంలో చెప్పినాడు కదా ఆయనే, జగన్మోహన్ రెడ్డి నా మీద దృష్టి పెడితే అరగంట సార్లు నేను ఉండనని చెప్పినాడు. మరి ఈ బుద్ధు 10 ఏళ్ళైనా ఉండాడంటే కారణం, 5 ఏళ్ళైనా ఉండాడంటే కారణం దృష్టి పెట్టలేదని. దృష్టి పెట్టరు. ఇంకా నిజానికి నిజాయితీగా మాట్లాడాలంటే రాచమ్మలు నిజాయితీగా మాట్లాడతాడు, 100కు 100% ఏం ములాద లేదు. నిజాయితీగా చెప్పాల్సి వస్తే రాజారెడ్డి గారి కాలంలో పులివెందుల తాలూకాలో భయం ఉన్నది, రాజశేఖర రెడ్డి కాలంలో భయం తగ్గిపోయింది, జగన్మోహన్ రెడ్డి కాలంలో స్వేచ్ఛ ఎక్కువైంది. కరెక్ట్ గా చెప్పాలంటే ధర్మం 4 పాదాల మీద నడచాలే, పులిందల్లో 5 పాదాల మీద నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన. కాళ్లకు చెప్పులు లేనిటోడు కూడా మాట్లాడుతున్నాడు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని. తల మీద పావలా పెట్టి అమ్మితే 10 పైసలకు అమ్ముడుబోనోళ్ళు కూడా రాజశేఖర రెడ్డి వంశాన్ని హీనపరిచి మాట్లాడుతున్నారు. దీనికి కారణం పులివిందల్లో ప్రజాస్వామ్యం పూలంగల కాడ ఎంత కావాల్సినది దొరుకుతుంది జగన్మోహన్ రెడ్డి పుణ్యాన. నిన్న జెడ్పీటీసీ ఎలక్షన్లు జరిగితే వాళ్ళు చేసిన దౌర్జన్యము, అప్రజాస్వామికమైన ఎన్నిక విధానం ఇంతకంటే వేరేదేమన్నా కావాలన్నా? పులివిందల్లో రాజశేఖర రెడ్డి కుటుంబం పైన ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు, ఎవరు దాడులు చేస్తున్నారని 2-3 307 కేసులు పడినాయి వాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద. అవి సరిపోవా? నిన్న జెడ్పీటీ ఎలక్షన్లప్పుడు దౌర్జన్యం చేస్తున్నారనేది. నిజంగా రాజశేఖర రెడ్డి వాళ్ళే దౌర్జన్య పరులైతే, హింసావాదులైతే, నరరూప రాక్షసులైతే మీరు బ్రతికి బట్ట గట్టిండే వాళ్ళ ప్రజలారా వీళ్ళు? ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లైన్ తీసుకొని ఇస్తే ఇదిగో ఈ 2 రోజులు 3 రోజులు 4 రోజులు మీరు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఫ్యాక్షనిస్టులుగా, నరహంతకులుగా, దుర్మార్గులుగా, దోపిడీదారులుగా చిత్రీకరించి మీరు సెలవులు చేసి మాట్లాడాలంటే కేబినెట్ లో మంత్రులు మాట్లాడతారు, ఎమ్మెల్యేలు మాట్లాడతారు, ఎమ్మెల్సీలు మాట్లాడతారు, జెడ్పీటీసీలు మాట్లాడతారు, కౌన్సిలర్లు మాట్లాడతారు, ఏమి కాని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడిన దాన్ని మరింత అందంగా బ్యానర్ ఐటమ్ గా ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను ఫ్రంట్ పేజీలో ఇంతలా అక్షరాలతో రాస్తారు. అంటే ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు చదువుకోలేదనే విషయాన్ని రాయరు. ఆరోగ్యశ్రీ లేకపోవడం వల్ల చాలా మంది జబ్బు చేసిన వాళ్ళు మరణిస్తున్నారని చెప్పి రాయరు. రైతులకు సెలవులు వచ్చి ఇళ్లకాడు ఉండారు, ఇబ్బందులు పడుతున్నారనేది రాయరు. మెడికల్ కాలేజీలు సంకన ఆగిపోయినాయనేది రాయరు. సంక్షేమ పథకాలు ఇయ్యక ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారనేది రాయరు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమైపోయినాయనేది రాయరు. ప్రజలకు అవసరమైన విషయాలను వీళ్ళు మాట్లాడరు. ప్రజలకు అవసరమైన విషయాలను ఆంధ్రజ్యోతి, ఈనాడు రాయదు. గాలికి వదిలేసినారు వీళ్ళు ప్రజలను. ఈ గాలికి ప్రభుత్వం వదిలేసింది. వీళ్ళు మాట్లాడేటోళ్ళంతా గాలి మాటలు మాట్లాడతా వీళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడతాడు రాయచోటు నుంచి ఇంతలా వచ్చడాలు. మన ఆయన మాట్లాడతాడు కేశవులు, పయ్యావులు ఆర్థిక మంత్రి. అంతకుముందు ఇంకొక ఆయన మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా, నేను వీళ్ళందరినీ కూడా, మీరు 4 గురించి మాట్లాడినారు వీళ్ళు ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినారు, జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడినారు, వారి తండ్రి రాజారెడ్డి గురించి మాట్లాడినారు, రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి గురించి కూడా మాట్లాడినారు, బ్రిటిష్ కాలం నాటిది. నేను అడుగుతా ఉన్నా, ఆనాడు బ్రిటిష్ కాలంలో వెంకటరెడ్డి గారు, రాజారెడ్డి వాళ్ళ ఆయన బతికినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఏమేమైతే మీరు చెప్పినారో
దోపిడీలు, హత్యలు, నేరాలు ఎన్ని ఎట్టంటే మీరు పక్క నుండి చూస్తున్నారా? ఎన్ని మీరు పక్కన కుర్జీ వేసుకొని చూస్తున్నారా? లేకుంటే వాళ్ళు చంపేటప్పుడు మీరు క్లాప్స్ కొడతా ఎంకరేజ్ కానీ అని ఎంకరేజ్ చేస్తున్నారా? ఎట్లా మీరంతా మీరు పక్క నుండి చూసినట్టు అసలు మీరేందో అసలు మీరేంతా ఉన్నట్టు ఎట్లయ్యా మీరు మాట్లాడే మాటలు? టీ బంకుల కాడ, కాకా హోటళ్ల కాడ, పూలంగల కాడ గాలి మాటలు, గాలి నా కొడుకులు మాట్లాడుకునే మాటలన్నీ మాట్లాడి తీసుకొచ్చి రాజశేఖరుడి కుటుంబానికి రక్తపు మరకలు అంటించి మీ చంద్రబాబు నాయుడును బుద్ధుని చేయాలనుకుంటున్నారా? మీరేమన్నా తల కిందికి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా కూడా రాజశేఖర రెడ్డి హింసావాది కాడు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు జొల్లు కూతలు కూసిన రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిస్ట్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన సత్యం, జగమెరిగిన సత్యం ఇది. రాజశేఖర రెడ్డి గొప్ప మానవతావాది ప్రజలారా, కాదంటారా? ఈ ప్రబుద్ధులతో ఏం లే గాని మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను, రాజశేఖరన్న మానవతావాది కాదంటారా? మంచి మనసు కలిగిన వాడు, మంచి మనసు కలిగిన రారాజు రాజశేఖర రెడ్డి. ఆయన బలమే హృదయం, మరి ఏది కాదు ఆయన బలం. ఈ రోజు రాజశేఖర రెడ్డి మరణించినప్పటికీ కూడా ప్రజల హృదయాలలో జీవించి ఉన్నాడంటే కారణం ఆయన హృదయ విశాలత, హ్యూమన్ టచ్ ఉంది ఆయనకు. మానవతావాది, కష్టంలో ఉన్నప్పుడు ప్రతిస్పందించే గుణం ఉంది ఆయనకు. నీ హృదయం స్పందించేదానికంటే రాజశేఖర రెడ్డి హృదయం చాలా వేగంగా స్పందిస్తాది ఇతరుల కోసం. అందుకేనబ్బా ఆరోగ్యశ్రీకి జన్మనిచ్చింది ఆయనే. రాష్ట్ర ప్రజలారా, ఆరోగ్యశ్రీకి జన్మనిచ్చినటువంటి తండ్రి ఎవరంటే రాజశేఖర్ అన్న. ఈ రాష్ట్రంలో డబ్బు లేక ఏ పేదవాడు మరణించకూడదు, ఏ భార్యకు భర్త దూరం కాకూడదు, ఆమె పుస్తలు తెగకూడదని చెప్పి, ఏ తల్లి గర్భాన గర్భశోకం ఏర్పడకూడదు మరణించి బిడ్డలని చెప్పి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి సృష్టికర్త రాజశేఖర్ అన్న కాదా? వ్యవసాయం బాగుంటే, పనులు బాగుంటే గ్రామాలలో రైతులు వ్యవసాయ పనులలో నిమగ్నమై ఉంటారు, ఫ్యాక్షన్ నుంచి దూరం అయిపోతారని చెప్పి భావించి ఆ వ్యవసాయం బాగుండాలంటే నీళ్లు ఉండాలంటే డ్యాములు కట్టాలా. డ్యాములు కట్టిన వాడు ఎవరన్నా, జలయజ్ఞం చేసింది ఎవరన్నా ప్రజలారా? రాజశేఖర రెడ్డి కాదా? మా పైడిపాలెం ఎత్తిపోతల పథకం తీసుకొచ్చింది ఆయన కాదా? చిత్రావతిని తీసుకొచ్చింది ఆయన కాదా? కృష్ణా వాటర్ను మళ్లించింది ఆయన కాదా? కేవలం పల్లెలలో రైతులకు పనులుండి వ్యవసాయం బాగుంటే ఫ్యాక్షన్ ను మర్చిపోతారు అనే ఉద్దేశంతో వ్యవసాయాన్ని ప్రోత్సహించింది రాజశేఖర రెడ్డి అన్న. ఉచిత విద్యుత్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి అన్న. పిల్లలను బాగా చదివించుకుంటే ఫ్యాక్షన్ 20 ఏళ్ల కల్లా అనగారిపోతాది, మెల్లిమెల్లిగా ఉద్యోగస్తులు అవుతారని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సృష్టికర్త. అందుకే పిల్లలు రాసే అక్షరాలలో రాజశేఖర అన్న చిరునవ్వు ఈ రోజుకే కనపస్తాది. అందుకే ఈ రోజు నా కొడుకు ఇంజనీరే, నా ఇంట్లో నాకు వంట చేసి పెట్టే ఆయన కొడుకు ఇంజనీరే. మరి ఫీజు రియంబర్స్మెంట్ సృష్టికర్త రాజశేఖర రెడ్డి అన్న, ఆరోగ్యశ్రీ సృష్టికర్త రాజశేఖర రెడ్డి అన్న, రైతులకు ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి అన్న, 108, 104 అంబులెన్సులు తీసుకొచ్చినది రాజశేఖర అన్న. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో, ఈ రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని రూపుమాపడానికి ప్రయత్నం చేసిన వాడు రాజశేఖర రెడ్డి. గొప్ప మానవతావాది రాజశేఖర రెడ్డి. హిమాలయ పర్వతాలంత గొప్పది ఆయన మానవత్వం రాజశేఖర్ అన్నది. అట్లా పట్టుకొని ఈ ఇష్టానుసారం మాట్లాడితే నాకు ఒక్క మాట గుర్తొస్తుంది ప్రజలారా. రాజశేఖర రెడ్డి అన్నను ఎవరైతే రాక్షసుడు అంటారో అట్ట అనగలిగిన మనుషుల యొక్క గురించి ఒకే ఒక మాట చెప్పగలుగుతా. మీరు తల పైకెత్తి మీ నోట్లో ఉమ్మి తీసి ఆకాశం మీద మూస్తే అది ఎక్కడ పడుతుంది ప్రజలారా? మన ముఖం మీద పడుతుంది. రాజశేఖర రెడ్డిను రాక్షసుడు, ఫ్యాక్షనిస్టు, హంతకుడు అని మాట్లాడే వాళ్ళ పరిస్థితి కూడా ఆకాశాన ఉమ్మి వేసినట్టే ఉంటుందని మాత్రం మీకు చెప్పగలుగుతా నేను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినారు. ఎక్కడ సంబంధం అబ్బా జగన్మోహన్ రెడ్డి గారికి హత్యలతో? వివేకానంద రెడ్డి సొంతం వాళ్ళ చిన్నాయన. వాళ్ళ చిన్నాయన వాళ్ళు చంపుకోవాల్సిన అవసరం ఉందే? వాళ్ళ చిన్నాయన చంపింది పలానోడు నేను గొడ్డలతో చంపినానని చెప్పి దస్తగిరి అనేవాడు చెప్తున్నాడు. ఆ దస్తగిరి అనే చంపిన వాడిని వెనకేసుకొని వివేకానంద రెడ్డి బిడ్డ సునీతమ్మ తిరుగుతాంది. చంద్రబాబు నాయుడుకు వాదించిన లాయరు లూత్రా దస్తగిరి గారిని కూడా వాదిస్తున్నారు. చెప్పబ్బా, దస్తగిరి అనే హంతకుడిని నేను హత్య చేసినానని చెప్తే అతని తరఫున వాదించే లాయర్ ఎవరంటే లూత్రా. ఆ లూత్రా ఎవరంటే సుప్రీంకోర్టులో ఉండే లాయరు, ₹1 కోటి తీసుకునే లాయరు, చంద్రబాబు నాయుడుకి వాదించే లాయరు దస్తగిరికి వాదిస్తున్నాడు. ఐస్ క్రీమ్ అమ్ముకునే వానికి ఎవరు వెనకేసుకొని వస్తున్నారు? సొంతం వాళ్ళ చిన్నాయన వాళ్ళు కోల్పోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధం అని చెప్తారా? జగన్మోహన్ రెడ్డిని విచారించాల్సిన అవసరమే లేదని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత, జగన్మోహన్ రెడ్డిని భారతమ్మని విచారించాల్సిన అవసరమే లేదని సిబిఐ చెప్పిన తర్వాత కూడా ఆ హత్యను మీరు ఆయన మీదకి దొబ్బే ప్రయత్నంలో మీ ఇష్టానుసారం గాలి మాటలు మాట్లాడితే అవి నిజాలని ప్రజలు నమ్ముతారా? జగన్కి ఎక్కడ సంబంధం ఉంది? ఏ హత్యతో సంబంధం ఉంది? ఇప్పుడు చెప్తా ఉన్నా నేను, జగన్ చేతులు ఎప్పుడూ పరిశుభ్రంగానే ఉన్నాయి. జగన్ హృదయం ఎప్పుడూ తెల్లటి పేపర్ లాగానే ఉంది, నిర్మలమైనటువంటి హృదయంతో ఉంది. ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తపన ఉంది ఆయనకు, ఎంతో చేయాలని తపన ఉంది. ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలనే సంకల్పం ఆయనలో ఉంది. అందుకే సంస్కరణలకు శ్రీకారం చుట్టినాడు. మీ 40 ఏళ్ల ఇండస్ట్రీ కలిగిన చంద్రబాబు నాయుడు, అంతకంటే ముందుండే చాలా మంది పదుల సంఖ్యలో ఉండే ముఖ్యమంత్రులు సాధించలేని ఘనమైన విజయాలను ఈ రాష్ట్రానికి అందించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన హృదయంలో నుంచి, ఆయన మెదడులో నుంచి పుట్టిన ఆలోచనలే అమ్మఒడి, నిరక్షరాస్యతను సంపూర్ణంగా రూపుమాపాలా, అక్షరాస్యతను పెంచాలా, కేరళ కంటే గొప్ప రాష్ట్రంగా చదువులో తీసుకురావాలని చెప్పి భావించినాడు. కాబట్టి గత ముఖ్యమంత్రులు ఎవరు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి చేసినాడు. కాబట్టి అమ్మఒడి వచ్చింది. డ్రాప్అవుట్స్ అని తగ్గిపోయినాయి. నిండు గర్భిణులాగా ప్రభుత్వ పాఠశాలలయ్యాయి. నాడు నేడు పథకానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు 77,000 కోట్ల ఖర్చు పెట్టి పాఠశాలలు రూపురేఖలు మార్చి
ఇక తలరాతలు కూడా మార్చగలిగినాడు. అమ్మఒడితోనూ నాడు నేడు పనులతోనూ. జగన్ కాదా? సంస్కరణ కాదా ఇది? జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు ఈ భాగాలు కాదంటారా మిత్రులారా? మెడికల్ కాలేజీలు 18 మెడికల్ కాలేజీలు. నారా చంద్రబాబు నాయుడు ముడ్డి కింద 75 ఏళ్ళు ఉన్నాయి, ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాలే. జగన్మోహన్ రెడ్డి మొదటిసారి సీఎం అయితేనే 18 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినాడు. షిప్ ఫోర్ట్లు తీసుకొచ్చినాడు. 45 ఏళ్లకు పెన్షన్ తెచ్చినాడు. 6 నెలలకు ఒకసారి పెన్షన్ అర్హత కలిగిన అందరికీ పెన్షన్ ఇవ్వగలిగినాడు. గ్రామాల సచివాలయాలు ఏర్పాటు చేయగలిగినాడు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టగలిగినాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రములో సమానమైనటువంటి హక్కులను, సమానమైనటువంటి ఎదిగే అవకాశాలను ప్రతి పౌరునికి అందించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సంస్కరణలకు, సమాజంలోని మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి ప్రతిబింబం జగన్మోహన్ రెడ్డి. ఇతని తీసుకొచ్చి మీరు హంతకుడు చేయాలని మీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారే, ఎక్కడెక్కడ న్యాయం ఉంది మీరు మాట్లాడే మాటలు? నేను అడుగుతా ఉన్నా ఈ రోజు మాట్లాడే మాటలను. ఏ ఒక్క కేసులో జగన్మోహన్ రెడ్డి ముద్దాయో చూపిండబ్బా మీరు? శిక్ష పడే కదా దేవుడు ఎరుగు. ఏ 302లో ఆయన ముద్దాయో, ఏ 307లో ఆయన ముద్దాయో చూపియండి ఆయన మీద. హత్య నేరానికి సంబంధించిన ఆరోపణను ఎదుర్కోలే. మేము ఆయనకు దగ్గరగా ఉండేవాళ్ళం, ఆయన హృదయానికి చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. నేను కూడా, నాకు ఆయన అంతరంగం అంతా తెలుసు. ఆయన ఇప్పుడు కాదు, ఆయన శ్వాస ఆగిపోయేంత వరకు ఆయన జీవితంలో ఎప్పుడే గాని హింసను ప్రేరేపించాడు. ఇది రాసి పెట్టుకోండి ప్రజలారా. ఇంకా మీకు సత్యం చెప్తానా, రాయలసీమలో పుట్టినాడు, కడపలో పుట్టినాడు. ఆయన నోటి వెంట బూతు మాట రాదు ఆయనకు. అసలు బూతు పదాలకు అర్థాలు కూడా తెలియవు ఆయనకు. అసలు ఆయనకు నేను చెప్తాను, కడప జిల్లాలో పుట్టాడు, ఆ పదాలకు కూడా అర్థాలు తెలియవు ఆయనకు. చంద్రబాబు నాయుడును, లోకేష్ను కూడా ఎప్పుడే గాని వాడు అని కూడా సంబోధించాడు. ఆయన అంటాడు సంస్కారవంతుణ్ణి, మర్యాదవస్తుని, ప్రజలకు మేలు చేయాలని సంకల్పం ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని తీసుకొచ్చి మీ ఇష్టానుసారం ఏమేమో చేయాలని సార్. ఇక రాజారెడ్డిని మాట్లాడినారు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలోని ప్రజలను అడుగుతానా, ఆ మాటని తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతానా? రాజారెడ్డి గారి కాలము ఒక 40, 50, 60 సంవత్సరాలు వెనక్కి పోదాం. 1980 సంవత్సరం నాటికి ఈ రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో, ఈ 3 జిల్లాల్లో ముఖ్యంగా రాయలసీమలో ఆనాటికి 1980కి రాజారెడ్డి కాలం నాటి నేను అడుగుతా ఉన్నా, ఎవరినైనా సరే రక్తపు మరక చేతికి అంటకుండా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అసెంబ్లీ గేటు ఈ చేత్తో పట్టుకున్నటోడు ఒక ఎమ్మెల్యేని చూపిస్తావా నాకు? 1980 సంవత్సరం నాటి రాజకీయాలలో ఆనాటి ఎమ్మెల్యేలు, నాయకులకు రక్తపు మరక ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంటుకోకుండా వాళ్ళ అసెంబ్లీ గేటు తగిలినారేమో నాకు చెప్పమను. మీ తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మాట్లాడలే. ఆనాటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా వాళ్ళే, రాజశేఖర రెడ్డి అన్న మనుషులే. అటువైపు గాని ఇటువైపు గాని ఫ్యాక్షన్ లీడర్లు కాదా? ఇంటికి కాదు మనిషికి ముందుండే పేరు ఉంటుంది కదా, రాచమల్లు. అట్లా ప్రతి లీడర్ యొక్క పేరుకు ముందుండే ప్రతి ఇంటి పేరుకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర రక్తంతో తడిసిపోయింది ఆనాడు. కారణం, వారసత్వంగా తండ్రులు ఇచ్చినారు. వాళ్ళ నాయన చంపడమో, ఇంకొకరిని చంపడమో, విధులేని పరిస్థితుల్లో కొడుకు దాన్ని వారసత్వంగా తీసుకోవడమో, పగలతోనో, ప్రతీకారాలతోనో, నమ్మిన మనుషుల కోసమో, ఆధిపత్యం కోసమో, రకరకాల కారణాలతో ఆనాడు ఈ 3 జిల్లాలలో కూడా రక్తం పారింది. ఇందులో నేను లేను, నువ్వు లేవు మిత్రులారా. తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు. అందరము భాగస్థులమే, అందరము బాధితులమే, అందరము ఈ పాపానికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళమే. మరి అట్టేటప్పుడు రాజారెడ్డి ఒక్కడే సమాధానం చెప్పాలన్నా ఈ పాపానికి? రాజారెడ్డికి ఒక్కడే ఫ్యాక్షనిస్టా? ఆనాడు గుల్లకుడి శివాడి కాదా? గుల్లకుడి శివాడి మావాడి, ఆనాడు తెలుగుదేశం ఫ్యాక్షనిస్ట్ కాదా? దేవగుడి సోదరులు ఫ్యాక్షనిస్ట్ కాదా? వరదరాజరెడ్డి ఫ్యాక్షనిస్ట్ కాదా? ఎంవి రమణారెడ్డి మావాడు ఫ్యాక్షనిస్ట్ కాదా? పరిటాల శ్రీరామ్ ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్ కాదా? పరిటాల రవి ఫ్యాక్షనిస్ట్ కాదా? వరదాపురం సూరి ఫ్యాక్షనిస్ట్ కాదా? మీ చమన్ అనంతపురం జిల్లా, మీ పోతుల సురేష్ ఫ్యాక్షనిస్ట్ కాదా? మా కాటసాని రాంభూపాలరెడ్డి అన్న ఫ్యాక్షనిస్ట్ కాదా? పార్థసారథి రెడ్డి బెజ్జం ఫ్యాక్షనిస్ట్ కాదా? ఎవరు చూపిండప్ప నాకు ఆనాడు ఫ్యాక్షనిస్ట్ గారి లీడర్లను? మీ ఆగిత్య మాటలు, మీ ఇకారం మాటలు. అసలు మీరు చెప్పే మాటలు ఏంటి ఎట్లుందంటే ప్రజలారా, వీళ్ళు మాట్లాడే మాటలు రాజశేఖర రెడ్డిను, రాజారెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని ఫ్యాక్షనిస్టులు, నరహంతకులు, ఇట్లా అట్లా ఎట్లున్నాయి తెలుసునా? వీళ్ళు చెప్పేవాళ్ళు చాగంటే అయినట్టు, ఎవరు చాగంటే అయినట్టు, లేకుంటే గరికపాటి అయినట్టు, లేకుంటే శరణం గచ్చామి బౌద్ధం అయినట్టు, మదర్ తెరీసా అక్కగారికి తమ్ముళ్ళైనట్టు మీ ఈ కారం కూతలు మీరు మాట్లాడేటి. మా పల్లెల్లో సామెత ఉంది, ఎప్పుడు నేను బూతు సామెత కాబట్టి చెప్పకూడదు అనుకుంటానే, బాగుండదు, బాధపడతారని